హాయ్ సార్, జనరలీ ప్రాజెక్ట్స్ లోని టీమ్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్, డెవలపర్, టెస్టర్ అలా ఉంటారు కదా. డెవాప్స్ కి టీమ్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది జనరల్ గా డిప్లాయ్మెంట్? డెవాప్స్కి ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు అమెజాన్ తీసుకో. మీకు అమెజాన్ అందరూ తెలుసు కాబట్టి అక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ ఉంటుంది, మైక్రో సర్వీసు బిల్లింగ్ ఉంటుంది, ఆర్డర్ క్యాప్చర్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, కాఫ్కా ఉంటుంది, ఎస్ఎఫ్టిపి ఉంటుంది, సిజిఎఫ్ఎం లోడర్ ఉంటుంది, జనరేటర్, ఇలా ఒక 100+ మైక్రో సర్వీసెస్ ఉండొచ్చు. మా దాంట్లో 55 ఉన్నాయి. ఈ మైక్రో సర్వీస్ అంటే మీకు తెలియదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తున్నా. ఒక్కొక్క సర్వీసు మా టీం ఏం చేస్తుందంటే ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ సంబంధించిన మాత్రమే హ్యాండిల్ చేస్తాం. నియర్లీ అరౌండ్ 10 సర్వీసెస్ ఉంటాయి, 10 మైక్రో సర్వీసెస్. అలా డెవాప్స్లోనే మళ్ళీ సపరేట్ టీమ్స్ ఉన్నాయి మాకు. ఈ 55 సర్వీసెస్ని 4 to 5 టీమ్స్గా స్ప్లిట్ చేసుకున్నాం మేము. అన్ని సర్వీసెస్కి సపోర్ట్ చేయవు నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అంటే. అన్ని పైప్ లైన్స్ నువ్వే రాస్తే వేరే వాళ్ళు ఏం చేయాలి? నీకు ఇంక డే అండ్ నైట్ పని ఉంటుంది. ఇట్లా స్ప్లిట్ చేసుకుంటాం. ఇలా ఒక్కొక్క టీంకి ఒక్కొక్క మైక్రో సర్వీసెస్ హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. అంటే స్ప్లిట్ చేసుకొని ఇలా ఇలా పార్టీషన్ జరుగుద్ది డెవాప్స్ టీమ్. ఈవెన్ ఆపరేషన్స్ కూడా మీరు కావాలంటే చెక్ చేయండి. కొన్ని డెవాప్స్ టీమ్ కొంతమంది ఏదైనా స్టార్టప్లో అన్ని సర్వీసెస్ చేయమని ఇవ్వచ్చేమో, కానీ మా దాంట్లో అయితే అలానే ఉంటుంది పార్టీషన్ అని. ఓకే సార్, అదే వర్క్ లోడ్ ఎలా ఉంటుంది వాళ్ళది అని అది చెప్పేసి. చెప్పలేం కదండి. మీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, మీరు హ్యాండిల్ చేసే విధానం, మీకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎలా మీకు డైలీ టాస్క్లు అసైన్ అవుతాయని వీ కాంట్ ప్రిడిక్ట్ ఎర్లీ. ఓకే, బట్ కానీ హోప్ ఫర్ ద టీమ్ బెస్ట్. సైజ్ అయితే ఎక్కువ ఉండొచ్చు అంటారు. యావరేజ్ ప్రాజెక్ట్స్ కంటే ఉంటే చూస్తే టాస్క్ వైజ్ గా డిఫరెన్స్. స్టార్టప్లో అయితే ఎక్కువే ఉంటుంది కంపేర్ టు ప్రోడక్ట్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.